హాయ్ హలో ఎవరీవన్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ఛానల్ మైటీ ఫిజిక్స్. నేను మీ శ్రీనివాస్ సార్ని. ఈ వీడియోలో మనం కైనమెటిక్స్లో నుంచి ఇంపార్టెంట్ బిట్స్ చూస్తాం. కైనమెటిక్స్ అంటే మనం ఐపీలో మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ అండ్ మోషన్ ఇన్ ఏ ప్లేన్ అనే 2 యూనిట్స్గా సపరేట్ చదువుతాం. సో ఆ 2 యూనిట్స్ కలిపి మనం ఇక్కడ కైనమెటిక్స్ అంటాం. ఈ కైనమెటిక్స్లో నుంచి ఏఏపీ సెట్ కావాల్సిన ఇంపార్టెంట్ బిట్స్ చూస్తాం. సో దాంట్లో ఫస్ట్ బిట్ వచ్చేసి, if a car travels 40% of the total distance with a speed of v1. సో ఇక్కడ టోటల్ డిస్టెన్స్ 100% అనుకుంటే దాంట్లో 40% ఆఫ్ ది డిస్టెన్స్ ఏం చేసిందంటే v1 అనే స్పీడ్లో ఒక కారు ట్రావెల్ చేసింది. అండ్ ద రిమైనింగ్ డిస్టెన్స్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ v2. సో రిమైనింగ్ స్పీడ్ని మనకి v2 అనే స్పీడ్తో కవర్ చేస్తుంది. దెన్ యావరేజ్ స్పీడ్ ఆఫ్ ది కార్ ఈజ్, సో టోటల్గా యావరేజ్ స్పీడ్ ఎంత అని అడుగుతున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం టోటల్ డిస్టెన్స్ అంటే ఇక్కడ ఏ అనే పాయింట్, ఇక్కడ బి అనే పాయింట్ ఉందనుకోండి, ఇది టోటల్ డిస్టెన్స్ అనుకోండి. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న టోటల్ డిస్టెన్స్ మనం 1 అనుకున్నాం అనుకోండి. 1 అనుకుంటే సో దీంట్లో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సో 40% కదా. సో ఈ 40% దీన్ని 0.4 అని అనుకున్నాం. సో 0.4, సో ఇది 60%. సో ఈ 60% మనం 0.6 అనుకుందాం. ఈ 40%ని ఎంత స్పీడ్తో కవర్ చేసింది? v1 అనే స్పీడ్తో కవర్ చేసింది. ఈ 60%ని v2 అనే స్పీడ్తో కవర్ చేసింది. సో టోటల్ మనకి 100%. సో ఇక్కడేమో v1 స్పీడ్, ఇక్కడేమో v2 స్పీడ్. సో యావరేజ్ స్పీడ్ కావాలి. మనకి యావరేజ్ స్పీడ్ కావాలంటే మన ఫార్ములా ఏంటి? టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై total time taken. So total time taken. సో టోటల్ డిస్టెన్స్ కవర్డ్ ఎంత? 100% కాబట్టి 1 అని తీసుకుందాం. సో టోటల్ డిస్టెన్స్ 100. సో టైం టేకెన్, టైం అంటే మనకి ఇక్కడ టైం ఇచ్చారా? టైం ఇవ్వలేదు కదా, టైం మనమే తీసుకోవాలి. టైం ఎలా తీసుకుంటాం? మనకి ఇక్కడ వెలాసిటీ ఇచ్చారు అండ్ డిస్టెన్స్ ఇచ్చారు. డిస్టెన్స్ బై టైం, వెలాసిటీ వేసామనుకోండి, డిస్టెన్స్ బై మనకి స్పీడ్ కానీ వెలాసిటీ కానీ వేసామనుకోండి, అప్పుడు ఏమొస్తుంది? మనకి టైం వస్తుంది. టైం ఎలా వస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి డిస్టెన్స్ అనేది మీటర్స్లో ఉంటుంది. డిస్టెన్స్ అనేది మీటర్స్లో ఉంటుంది. బై నేనేం చేశానంటే వెలాసిటీ తీసుకున్నాను అనుకోండి. వెలాసిటీ అంటే ఏంటి? యూనిట్స్ మీటర్ పర్ సెకండ్. సో మీటర్ పర్ సెకండ్. సో ఇప్పుడు ఈ యూనిట్ని మనం పైకి తీసుకెళ్ళాం అనుకోండి, అప్పుడేమొస్తుంది? సెకండ్ బై మీటర్ వస్తుంది. సెకండ్ బై మీటర్. సో మీటర్ క్యాన్సిల్ అయితే అవుతుంది, సెకండ్ మిగులుతుంది. సో అందుకని డిస్టెన్స్ బై వెలాసిటీ వేస్తే మనకి సెకండ్ వస్తుంది. అంటే ఇక్కడ మనకు కావాల్సిన టైం వస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి? ఇక్కడ టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ అనే దగ్గరేమో టోటల్ డిస్టెన్స్ మనకి డైరెక్ట్గా ఉంది కాబట్టి తీసుకున్నాము. టైం దగ్గరేమో ఏం తీసుకోవాలి మనం? సో ఫస్ట్ ఎంత కవర్ చేసాం? 0.4 డిస్టెన్స్ బై వెలాసిటీ. వెలాసిటీ ఎంత? v1 అనే వెలాసిటీతో కవర్ చేసాం. నెక్స్ట్ డిస్టెన్స్ ఎంత? 60% అంటే 0.6 బై సో v2 అనే స్పీడ్తో కవర్ చేసాం. సో ఇక్కడ మనకి 0.4 అంటే 2/5 అని నోట్ చేసుకోవచ్చు. 2/5 ఎంత? 0.4 కదా. సో అలానే 0.6 అంటే 3/5 అని నోట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో మనం అవి ఇక్కడ నోట్ చేసేస్తే సో ఈ ప్లేస్లోనేమో 2/5, సో ఈ ప్లేస్లోనేమో 3/5 మనం నోట్ చేసేసుకున్నాం అనుకోండి. సో అప్పుడు ఎంత వస్తుంది మనకి? 2/5 బై v1 ప్లస్ 3/5 బై v2 వస్తుంది. సో ఇక్కడ v1 v2 మనం ఎల్సిఎంగా తీసుకున్నాం అనుకోండి. సో v1 v2 ఎల్సిఎంగా తీసుకుంటే v1 v2 తీసుకుంటే ఇక్కడ 2/5 ఇంటూ v2, 2/5 ఇంటూ v2 ప్లస్ ఇక్కడ 3/5 ఇంటూ v1 వస్తుంది. సో పైన ఉన్న 1/, అలానే ఉంటుంది. సో ఆ 1/, సో ఇదంతా 1/, అవుతుంది. సో 1/, కింద ఉన్న క్యాలిక్యులేషన్ అంతా ఇలా చేసాం. సో ఇప్పుడు ఇదేం చేస్తామంటే ఇక్కడ 2/5 ఉంది, ఇక్కడ 3/5 ఉంది. అప్పుడు 1/5 బయట తీసుకొచ్చాం అనుకోండి. సో ఇప్పుడు ఏమవుతుంది? ఈ 1 అలా ఉంచేసి ఇక్కడ 2v2 ప్లస్ 3v1 ఇంటూ 1/5 చేసి v1 v2 అని నోట్ చేసుకున్నాం అనుకోండి. సో ఇప్పుడు 1/5 కాబట్టి ఆ 5 కిందకు వచ్చేస్తుంది. సో అప్పుడు ఈ 5 కిందకు వచ్చేస్తే మనకి టోటల్గా ఏముంటుంది? 1/2v2 ప్లస్ 3v1 బై
5v1 v2 ఉంటుంది. సో దీన్ని మనం పైకి తీసుకెళ్ళి రాసామనుకోండి. సో కింద ఉన్న టర్మ్ తీసుకెళ్ళి రాస్తే 5v1 v2 బై 2v2 ప్లస్ 3v1 ఉంటుంది. సో ఆన్సర్ చూడండి, 5v1 v2 బై 3v1 ప్లస్ 2v2. సో ఆన్సర్ ఇది అవుతుంది. మనకి యావరేజ్ డిస్టెన్స్, సో యావరేజ్ స్పీడ్ మనం క్యాలిక్యులేట్ చేయాలంటే కనుక ఫార్ములా ఇది వస్తుంది. సో ఆన్సర్ ఇది. సో ఫస్ట్ బిట్కి ఆన్సర్ 5v1 v2 బై 3v1 ప్లస్ 2v2. సో అది మనకి ఆన్సర్ అవుతుంది ఫస్ట్ బిట్కి. సో నెక్స్ట్ బిట్ చూస్తే, if a bullets are fired in all possible directions from same point with equal velocity of 10 meter per second and with an angle of projection 45 degrees, then the area covered by the bullets on the ground is nearly. సో ఇక్కడ మనకి ఏరియా ఫైండ్ వచ్చి ఇవ్వన్నారు. ఒక గన్ నుంచి బుల్లెట్స్ ఫైర్ చేస్తున్నారు. సో బుల్లెట్స్ ఫైర్ చేస్తే ఆల్ ది డైరెక్షన్స్ లో నుంచి, సో అది కవర్ చేసే ఏరియా ఎంత అనేది ఏరియా అడుగుతున్నారు. సో మనకి ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే ఏరియాకి ఫార్ములా మీకు తెలిసి ఉండాలి. సో ఏరియాకి ఫార్ములా ఏంటండి? సో ఏరియాకి ఫార్ములా పై ఆర్ స్క్వేర్. సో దీంట్లో మనం ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఏరియా ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్. సో ఇక్కడ పై ఆర్ స్క్వేర్లో ఆర్ అంటే సో రేడియస్ ఆఫ్ ది సర్కిల్ తీసుకోవాలి. సో ఇక్కడ రేడియస్ ఆఫ్ ది సర్కిల్, సో పై ఆర్ స్క్వేర్లో ఆర్ అంటే ఏంటి? రేడియస్ ఆఫ్ ది సర్కిల్. రేడియస్ ఆఫ్ ది సర్కిల్. సో ఈ కండిషన్లో మనకి రేడియస్ ఆఫ్ ది సర్కిల్ ఏమవుతుంది? బుల్లెట్ ఫైర్ చేసిన తర్వాత ఎంత రేంజ్ వరకు ట్రావెల్ చేసిందో దాన్ని ఆ రేంజ్ని మనం రేడియస్గా తీసుకుంటాం. సో రేంజ్ ఆఫ్ ది ప్రొజెక్టైల్. సో రేంజ్ ఆఫ్ ది ప్రొజెక్టైల్. రేంజ్ ఆఫ్ ది ప్రొజెక్టైల్ ఈక్వల్ టు రేడియస్ ఆఫ్ ది సర్కిల్ అవుతుంది. సో ఇప్పుడు రేంజ్ ఆఫ్ ది ప్రొజెక్టైల్కి మనకి ఫార్ములా తెలుసు. రేంజ్ ఆఫ్ ది ప్రొజెక్టైల్ ఫార్ములా ఏంటి? యూ స్క్వేర్ సైన్ 2θ బై జీ. సో ఇక్కడ మనకి తీటా అనే వాల్యూ ఇచ్చారు. తీటా ఎంత ఇచ్చారు? 45 degrees ఇచ్చారు. సో తీటా 45 degrees ఇచ్చారు కాబట్టి, సో నెక్స్ట్ మనకి ఇక్కడ సైన్ 2θ ఉంది కదా, కాబట్టి 2θ ఈక్వల్ ఏమొస్తుంది? 90 degrees వస్తుంది. సో అంటే సైన్ 90 degrees ఈక్వల్ ఎంత మనకి? సో సైన్ 90 అంటే 1 వస్తుంది. నెక్స్ట్ యూ స్క్వేర్. యూ అంటే మనకి వెలాసిటీ ఎంత ఇచ్చారు? 10 meter per second ఇచ్చారు. సో యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎంత ఇచ్చారు? 10 ఇచ్చారు. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం మనం. యూ స్క్వేర్, యూ అంటే ఎంత ఇచ్చారు? 10 స్క్వేర్. సైన్ 2θ అంటే మనకి వాల్యూ ఎంత వచ్చింది? ఇంటూ 1 బై జీ అంటే ఎంత? యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ 10 ఇచ్చారు. సో ఇక్కడ మనకి సింప్లిఫై చేస్తే 10 స్క్వేర్ అంటే 100 బై 10. సో 0 క్యాన్సిల్ అయిపోతే మనకి ఎంత ఉంది? 10 ఉంటుంది. సో రేంజ్ ఎంత వచ్చింది మనకి? హారిజెంటల్ రేంజ్ ఆర్ ఈక్వల్ టు 10 meters. సో హారిజెంటల్ రేంజ్ మనకి 10 meters వచ్చింది. అండ్ నెక్స్ట్ మనకి ఫార్ములా. సో ఏరియా ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్. సో ఇప్పుడు పై అంటే ఎంత? 3.14 ఇంటూ సో ఆర్ స్క్వేర్ కదా. సో ఆర్ స్క్వేర్ అంటే ఇక్కడ ఆర్ ఎంత వచ్చింది మనకి? 10 స్క్వేర్ వచ్చింది. సో 10 స్క్వేర్ వచ్చింది కాబట్టి 3.14 ఇంటూ 100. సో 100తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది మనకి? 314. ఇక్కడ స్క్వేర్ మీటర్ అంటే రేడియస్ మనకి మీటర్లో వచ్చింది. సో రేడియస్ని స్క్వేర్ చేసాం, 10 స్క్వేర్ చేసాం కదా, అంటే మీటర్ స్క్వేర్ వస్తుంది. సో ఏరియా అంటే మీటర్ స్క్వేర్. సో టోటల్ ఎంత వచ్చింది? 314 meter square. సో 314 meter square అనేది ఇది అవుతుంది. సో ఆల్ ది కవర్. సో దెన్ ది ఏరియా కవర్డ్ బై ది బుల్లెట్స్ ఆన్ ది గ్రౌండ్ ఈస్ నియర్లీ 314 meter square. సో ఇంత ఏరియా అనేది కవర్ చేస్తుంది. నెక్స్ట్ థర్డ్ బిట్ చూద్దాం. ఏ బాల్ ఈస్ ప్రొజెక్టెడ్ ఫ్రమ్ ఏ పాయింట్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ v0 at a certain angle with the horizontal. సో ఇక్కడ ఒక బాల్ ని హారిజెంటల్ గా యాంగిల్ బేస్ చేసుకుని మనం ప్రొజెక్ట్ చేసాము. సో ఈ యూనిట్ లో నుంచి మనకి సో ఏ బాల్ ఈస్ ప్రొజెక్టెడ్ ఫ్రమ్ ఏ పాయింట్ విత్ ఏ స్పీడ్ v0 at a certain angle with the horizontal. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది హారిజెంటల్ అనుకుంటే
సో ఇది వర్టికల్ అనుకుంటే ఈ హారిజంటల్ బేస్ చేసుకుని సెటైన్ యాంగిల్తో ఏమవుతుందంటే ఒక బాల్ని ఇలా ప్రొజెక్ట్ చేసాం. సో బాల్ని ఇలా ప్రొజెక్ట్ చేస్తే ఇది V0. సో V0 సో ఇక్కడ ప్రొజెక్ట్ చేసింది యాంగిల్ తీటా అనుకోండి. సో V0 అనే వెలాసిటీతో మనం ఒక బాల్ని ప్రొజెక్ట్ చేసాం. ఫ్రమ్ ది సేమ్ పాయింట్ అండ్ ఎట్ ది సేమ్ ఇన్స్టెంట్ ఏ పర్సన్ స్టార్ట్స్ రన్నింగ్ విత్ ఏ కాన్స్టెంట్ స్పీడ్ 0.5 V0 టు క్యాచ్ ది బాల్. సో ఆ బాల్ని ఇప్పుడు ఒక బాల్ని మనం త్రో చేసాం కదా, ఈ బాల్ వెళ్ళి ఎక్కడో పడుతుంది. సో ఆ బాల్ని క్యాచ్ చేయడానికి ఇదే పొజిషన్ నుంచి ఒక పర్సన్ స్టార్ట్ అయ్యాడంట. ఒక పర్సన్ స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చి దీన్ని క్యాచ్ పెట్టాడు. సో ఆ పర్సన్ యొక్క స్పీడ్ వచ్చేసి V0 0.5 V0 స్పీడ్తో ఈ పర్సన్ మూవ్ అయ్యాడు. సో పర్సన్ టు క్యాచ్ ది బాల్, ఇఫ్ ది పర్సన్ క్యాచెస్ ది బాల్ ఆఫ్టర్ సమ్ టైమ్, సో ద యాంగిల్ ఆఫ్ ది ప్రొజెక్షన్ ఆఫ్ ది బాల్, సో మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది యాంగిల్. సో ఇక్కడ మనం ఎంత యాంగిల్తో మనం త్రో చేస్తే ఈ వెళ్ళే బాల్ని ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన పర్సన్, సో ఇది విసిరిన తర్వాత ఇక్కడ పర్సన్ స్టార్ట్ అయ్యి వెళ్ళి దాన్ని క్యాచ్ చేయాలి అంటే కనుక మనం ఈ బాల్ని ఎంత యాంగిల్తో మనం త్రో చేయాలి అనేది ఇక్కడ మనకు అడిగిన క్వశ్చన్. సో ఇప్పుడు ఇక్కడ బాల్ మూమెంట్ ఈక్వల్ టు ఏమవుతుంది, పర్సన్ మూమెంట్ అవుతుంది. సో రెండు సేమ్ స్పీడ్లో ఇద్దరు ఇక్కడికి వెళ్ళి ఇద్దరు ఇక్కడికి వచ్చినప్పుడు కోయిన్సైడ్ అవ్వాలి టైం అనేది. సో బాల్ రావాలి, పర్సన్ రావాలి, క్యాచ్ పెట్టాలి. సో రెండు కోయిన్సైడ్ అవ్వాలంటే మనం ఎంత యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్. సో ఇప్పుడు బాల్ సో మూమెంట్ ఈక్వల్ టు పర్సన్ మూమెంట్. సో బాల్ ఎలా మూవ్ అవుతుంది, V0. సో ఇది యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్. సో హారిజెంటల్తో కాబట్టి కాస్ తీటా ఇంటూ టైం, సమ్ టైం తీసుకున్నది కాబట్టి T ఈక్వల్ టు పర్సన్ ఎంత స్పీడ్తో వెళ్తున్నాడు, 0.5 వెలాసిటీతో వెళుతున్నాడు. అండ్ ఈ పర్సన్ హారిజెంటల్, సో హారిజెంటల్ యాక్సిస్ మీద వెళుతున్నాడు కాబట్టి మనం ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ ఇలా ఉంది కాబట్టి హారిజెంటల్ కాంపోనెంట్ వెర్టికల్ కాంపోనెంట్ గా రిజాల్వ్ చేస్తాం. సో ఇక్కడ ఈ పర్సన్ మూవ్ అవుతుంది హారిజెంటల్ యాక్సిస్ మీదే కదా. సో కాబట్టి ఇక్కడ మనం కాస్లు సైన్ ఏం తీసుకోవాల్సిన లేదు. సో 0.5 V0. సో టైం, సో రెండు టైమ్స్ ఈక్వల్ అవ్వాలి కదా. సో అందుకని టైం తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ టైము సేమ్ అవుతుంది కాబట్టి సో ఈ మూమెంట్ బాల్ యొక్క మూమెంట్ కి పర్సన్ యొక్క మూమెంట్ కి రెండు టైమ్స్ ఈక్వల్ అవ్వాలి కాబట్టి టైమ్స్ క్యాన్సిల్ చేస్తాం. సో అండ్ ఇద్దరి యొక్క స్పీడ్లు అంటే బాల్ స్పీడు పర్సన్ స్పీడు V0 to V0 ఉంది కాబట్టి క్యాన్సిల్ చేస్తాం. సో ఇప్పుడు ఏమొస్తుంది మనకి, కాస్ తీటా ఈక్వల్ టు 0.5 వస్తుంది. 0.5 అంటే ఏం రాసుకోవచ్చు, 1/2. కాస్లో 1/2 ఎప్పుడు వస్తుంది, కాస్ 60 degrees ఈక్వల్ టు 1/2 వస్తుంది. అంటే ఇక్కడ తీటా ఏమైంది, తీటా ఈక్వల్ టు 60 degrees. సో ఇప్పుడు ఈ బాల్ని మనం 60 degrees యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్తో త్రో చేసినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే ఆ బాల్ వచ్చే లోపు ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన పర్సన్ అక్కడికి వెళ్ళి దాన్ని క్యాచ్ చేయబట్టగలుగుతాడు. సో ఇప్పుడు మనకి ఆప్షన్ ఏమవుతుంది, ఆప్షన్ ఏ 60 degrees. సో ఇది దీనికి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 4th క్వశ్చన్ చూస్తే, ద రేషియో ఆఫ్ ది డిస్ప్లేస్మెంట్స్ ఆఫ్ ఏ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ డ్యూరింగ్ 2nd and 5th seconds ఆఫ్ ఇట్స్ మోషన్ ఏజ్. సో ఇక్కడ మనకి ఫ్రీలీ ఫాలింగ్ బాడీ ఒకటి ఉంది. సో ఇక్కడ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇంత హైట్ ఉన్న ఒక బిల్డింగ్ ఏదో ఉందనుకోండి. సో ఇక్కడ నుంచి ఫ్రీగా ఫాలో అవుతున్న ఒక బాల్ కానీ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఉందనుకోండి. సో ఇక్కడ ఫ్రీగా ఫాలో అవుతుంది. సో ఇక్కడ నుంచి ఫ్రీలీ ఫాలింగ్, సో గ్రౌండ్ వరకు రీచ్ అవుతుంది ఫ్రీలీ ఫాలింగ్. సో ఫస్ట్ ఇక్కడ 1 second చూస్తే ఫస్ట్ సెకండ్కి ఇక్కడ ఉంటుంది, ఫస్ట్ సెకండ్కి. సో సెకండ్కి వచ్చేసి ఇక్కడ ఉంటుంది ఫస్ట్ సెకండ్. సో 3 seconds అబ్జర్వ్ చేస్తే 3rd second లో ఇక్కడ ఉంటుంది బాల్. సో 4th second లో ఇక్కడ ఉంటుంది, అండ్ 5th second లో ఇక్కడ ఉంటుంది, అండ్ 6th second లో ఇక్కడ ఉంటుంది. సో ఇలా ట్రావెల్ అయ్యి వస్తున్నప్పుడు 2nd secondకి అండ్ 5th secondకి ఉన్న రేషియో మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో పైనుంచి ఇలా ట్రావెల్ అవుతూ వస్తుంది కదా. సో 2nd secondకి 5th secondsకి రేషియో 2nd and 5th seconds ఆఫ్ ఇట్స్ మోషన్ ఏజ్. సో ఆ మోషన్ లో 2nd secondకి అండ్ 5th secondకి ఉన్న మోషన్ రేషియోని మనం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఈ రేషియో మనకు కావాలంటే ఫార్ములా వచ్చేసి H ఈక్వాలిటీ ఏమవుతుందంటే, సో మనకు రేషియోస్ కావాలి కాబట్టి రెండు తీసుకుందాం. H/H ఈక్వల్ టు, సో హెచ్కి ఫార్ములా ఏంటంటే ఇక్కడ మనం U ప్లస్ 1/2 G 2n మైనస్ 1 వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ 2nd secondకి అండ్ 5th secondకి కింద ఉన్న హెచ్ కూడా సేమ్ ఫార్ములా వస్తుంది కదా. సో U ప్లస్ 1/2 G
2n-1. సో ఇక్కడ ఇదేమో సెకండ్, ఇదేమో ఫిఫ్త్ సెకండ్. సో సెకండ్ సెకండ్ కాబట్టి n2. సో ఫిఫ్త్ సెకండ్ కాబట్టి n5 ఇండికేట్ చేస్తాం. సో ఇక్కడ u అనేది క్యాన్సిల్ అవుతుంది. 1/2g క్యాన్సిల్ చేద్దాం. సో ఇప్పుడు h2/h5 ఈక్వల్ టు, సో ఇక్కడ ఏమొస్తుంది 2 ఇంటూ n2 అంటే సెకండ్ కాబట్టి 2. n2 అంటే ఏ సెకండ్ పర్టికులర్ గా, సో నంబర్ ఆఫ్ సెకండ్స్ లో ఏ సెకండ్ దగ్గర మనం అనాలిసిస్ చేస్తున్నామో ఆ n ఇది. సో n2 అంటే సెకండ్ దగ్గర కాబట్టి n2 ప్లేస్ లో 2 అనేది సబ్స్టిట్యూట్ చేసాం. -1 బై, సో ఇక్కడ n5 అంటే ఫిఫ్త్ సెకండ్ దగ్గర మన అనాలిసిస్ కాబట్టి ఫిఫ్త్ సెకండ్ 2 ఇంటూ 5 -1. సో ఈక్వల్ ఏమవుతుంది 4-1/10-1. సో ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి 3/9 వస్తుంది. 3/9 అంటే 1/3. సో 1/3 అంటే h2/h5 ఈక్వల్ టు 1/3 ఆర్ 1:3. 1:3 ఆప్షన్. సో ఆప్షన్ చూడండి ఆప్షన్ డి 1:3 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఆ రేషియో వచ్చేసి మనకి సెకండ్కి ఫిఫ్త్ సెకండ్కి రేషియో తీసుకుంటే 1:3 రేషియోలో ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూసేస్తే ద మ్యాగ్నిట్యూడ్స్ ఆఫ్ 2 వెక్టార్స్ ఆర్ ఏ అండ్ బి. సో ఏ గ్రేటర్ దెన్ బి. సో ఇక్కడ ఒక కండిషన్ కూడా ఇచ్చారు. సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది 2 వెక్టార్స్ ఇచ్చారు ఏ అండ్ బి. సో ఏ గ్రేటర్ దెన్ బి అనే కండిషన్ ఇచ్చారు. ఇఫ్ ద మాక్సిమం రిజల్టెంట్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది 2 వెక్టార్స్ ఈస్ n టైమ్స్ దేర్ మినిమం రిజల్టెంట్. సో ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ కండిషన్ ఇది. సో మాక్సిమం రిజల్టెంట్ అనేది సో మినిమం రిజల్టెంట్ కి n టైమ్స్ ఉంటుంది. సో ఇది మనం తీసుకోవాల్సిన కండిషన్. సో తీసుకుంటే ద రిజల్టెంట్ మ్యాగ్నిట్యూడ్ దెన్ a/b ఈక్వల్ టు, సో a/b రేషియోని మనం ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ ఈ కండిషన్ చాలా ఇంపార్టెంట్ మనకి. సో కండిషన్ తీసుకుందాము. సో ఆర్ మ్యాక్సిమం అన్నారు. సో ఆర్ మ్యాక్సిమం అంటే a+b, ఆర్ మినిమం అంటే a-b. సో ఇక్కడ మనకి కండిషన్ ఏమి ఇచ్చారు, ఆర్ మ్యాక్సిమం ఈక్వల్ టు n టైమ్స్ ఆర్ మినిమం. సో ఆర్ మ్యాక్సిమం అంటే ఏంటి, a+b ఈక్వల్ టు n టైమ్స్ ఆఫ్ a-b. సో ఇప్పుడు a+b/a-b రాసాం అనుకోండి. ఇప్పుడు ఏమొస్తుంది n/1 ఉంటుంది. సో a+b/a-b ఈక్వల్ టు n/1 వస్తుంది. సో ఇప్పుడు దీనికి మనం ఏం చేద్దామంటే కాంపౌండ్ డివిడెండ్ రూల్ అప్లై చేద్దాం. సో అప్లయింగ్ కాంపౌండ్ డివిడెండ్ రూల్ అప్లై చేస్తే మనకి ఇక్కడ ఏమొస్తుంది, సో ఇక్కడ ఆ రూల్ ఏంటి, కాంపౌండ్ డివిడెండ్ రూల్ ఏంటి, న్యూమరేటర్ ప్లస్ డినామినేటర్ బై న్యూమరేటర్ మైనస్ డినామినేటర్. సో అది అప్లై చేస్తే కాంపౌండ్ అండ్ డివిడెండ్ రూల్ అప్లై చేస్తే మనకి a+b ప్లస్ a-b బై, సో అంటే న్యూమరేటర్ ప్లస్ డినామినేటర్ బై ఇక్కడ న్యూమరేటర్ మైనస్ డినామినేటర్ a-b. సో అట్లానే రైట్ సైడ్ కూడా అప్లై చేయాలి. n+1/n-1. సో ఇప్పుడు ఈ మైనస్తో మల్టిప్లై సింప్లిఫై చేసామనుకోండి ఏమొస్తుంది, a+b ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ a ప్లస్ ఇంటూ మైనస్ b బై, సో కింద a+b ఇక్కడ -a మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ b ఈక్వల్ టు n+1/n-1. సో ఇక్కడ -b ప్లస్ b క్యాన్సిల్ చేసాం. సో అట్లానే -a ప్లస్ a క్యాన్సిల్ చేసాం. సో ఇప్పుడు టోటల్గా ఏమొస్తుంది, పైన ఏలు ఉన్నాయి కదా 2a బై, సో కింద bలు ఉన్నాయి కదా 2b ఈక్వల్ టు n+1/n-1. సో ఇక్కడ 2 క్యాన్సిల్ చేస్తే a/b ఈక్వల్ టు n+1/n-1. సో ఆన్సర్ n+1/n-1. సో ఆప్షన్ ఏది, డి అనే ఆప్షన్. సో n+1/n-1 ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో a/b రేషియో ఎంత వచ్చింది, n+1/n/2. సో ఈ యూనిట్ లో మనకి లీస్ట్ కండిషన్ లో 2 క్వశ్చన్స్ వస్తాయి అండ్ మెజారిటీ ఆఫ్ ది కేసెస్ లో
ప్రతి ఎగ్జామ్లోనూ ఏ రోజు చూసినా సరే, ఏ షిఫ్ట్లో చూసినా సరే ఈ యూనిట్ నుంచి మనకి ఖచ్చితంగా 3 క్వశ్చన్స్ వస్తాయి, అంటే 3 మార్క్స్ వస్తాయి. సో మనకి ఐపీఏలో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి 30 యూనిట్స్ ఉంటాయి. 30 యూనిట్స్లో నుంచి 40 మార్క్స్ రావడం అంటే సో ఏదో ఒక యూనిట్లో 1 మార్క్ ఎక్స్ట్రా వస్తుంది. సో ఈ యూనిట్లో మనకు 1 మార్క్ ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి దీన్ని ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అవ్వాల్సిందే. అండ్ దీనికి ప్రీవియస్గా మనం డిస్కస్ చేసిన యూనిట్ కూడా చాలా ఫిజికల్ వరల్డ్ అనే యూనిట్లో మనకి ప్రాక్టికల్ ఓరియంటెడ్ కాకుండా జస్ట్ థియరిటికల్ క్వశ్చన్స్ ఎక్కువ వస్తుంటాయి కాబట్టి అది కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా ఈజీ యూనిట్. సో అది ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. ఆ యూనిట్ ప్లస్ కైనమెటిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ యూనిట్లో మనకి 3 మార్క్స్ వస్తాయి కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ యూనిట్ అండి. సో దీన్ని మస్ట్ అండ్ షుడ్ గా ప్రిపేర్ అవ్వండి. ఫర్ మోర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫాలో అవర్ ఛానల్ రెగ్యులర్లీ. రిమైనింగ్ క్వశ్చన్స్ మనం నెక్స్ట్ వీడియో కంటిన్యూ చేద్దాం.